సో హాయ్ గైస్, ఈ రోజు అయితే ఒక స్పెషల్ అండ్ ఒక మిస్టరీని ఛేదిద్దామని వచ్చాను. మరి ఛేదిస్తానో లేదో నాకైతే తెలియదు, కానీ ఎస్, కార్తికేయ మూవీ అయితే దగ్గరలో రాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మిస్టరీ అనగానే ప్రతి ఒక్కళ్ళు అలా టచ్ అయిపోతారు, నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని. సో ఇంట్రెస్టింగ్ అయితే ఈరోజు వచ్చాను. సో మన కార్తికేయ అలియాస్ మరి నిఖిల్ గారు ఏం చెప్తారో నేను ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? హాయ్ మోనికా, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను, నాకంటే మీరు ఇంకా బాగున్నారు. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒకటేంటంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా మిస్టరీస్ మీకు ఇష్టం అని చెప్పి, కార్తికేయ కూడా ఇష్టం అండి. బేసిక్లీ హి లవ్స్ మిస్టరీస్. సో ఎక్కడ మిస్టరీ ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటాడు. దీంట్లో గుజరాత్ లో మిస్టరీ, ఫస్ట్ పార్ట్ లో సుబ్రహ్మణ్యపురంలో మిస్టరీ. సో ఈసారి గుజరాత్ వెళ్ళిపోయారు అట్లనే. అంటే ఇలాని మిస్టరీస్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు ప్రత్యక్షమవుతారా? అంటే కార్తికేయ 2 కాదు, కార్తికేయ 10 వరకు వెళ్ళిపోతారేమో. చెప్పలేమండి. అంటే ప్రపంచంలో దేర్ ఆర్ మెనీ అన్సాల్వ్డ్ మిస్టరీస్. అంటే ఇప్పుడు మనం బర్ముడా ట్రయాంగిల్ అనుకుంటాం, లేదంటే లాస్ట్ సిటీ ఆఫ్ శంబాలా అంటాం. సో ఇలాంటి బోలెడ్ మిస్టరీస్ ఉన్నాయి అండ్ వాటిని పబ్లిక్ వరకు తీసుకురావాలి. బట్ ఫస్ట్ ఏంటంటే అండి, మాకు అనిపించింది ద్వారకా, ఏదైతే మన లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా ఉంది కదా, చాలా మందికి తెలియదండి అది ఉందని. అసలు చాలా మంది నిజానికి స్టోరీలు ఓపెన్ చేస్తే మన సోషల్ మీడియా అంతా చాలా స్టోరీలు ఉంటాయి, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ లో చూపించడం లేదా అందరూ ఒకటే చెప్పడం ఉంటుంది. అంటే ఈ మూవీలో ఇంకేమైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ అండి, అంటే లైక్ ఆ సిటీ గురించి కాకుండా ఆ సిటీ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్లాట్. అక్కడి నుంచి ఏమవుతుంది, వేర్ డస్ అట్ లీడ్, అసలు కృష్ణుడు అంటే ఏంటి, ఆ కృష్ణుడు లెగసీ ఏంటి, కృష్ణుడు అవతారం అయిపోయిన తర్వాత ఏం జరిగింది ద్వారకాకి, లేదంటే అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఆ యాదవ కమ్యూనిటీకి ఏమి. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా డైరెక్టర్ రాసుకున్నాడు. అండ్ షూటింగ్ మాత్రం చాలా బాగా చేయాలని ఫిక్స్ అయ్యాం. అంటే స్టోరీ విన్న తర్వాత ఇంకా క్యూరియస్ పెరిగింది. అండ్ ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు దే వర్ లైక్ సో హ్యాపీ దట్ దీన్ని బాగా చేద్దామండి, విల్ మేక్ ద మాక్సిమం మంచి బడ్జెట్ పెట్టి గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు. అండ్ ఈరోజు వీ హ్యావ్ లైక్ 2 hours 20 minute బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. 2 hours 20 minutes. సో ప్రతి ఒక్క మినిట్ కూడా మేము ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఉంటాము. అంటే అలా కాదండి. అంటే లేదు, నిజం చెప్పాలంటే ఒక మిస్టరీని సాల్వ్ చేసేటప్పుడు ఈ ఆడియన్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అని. ఖచ్చితంగా ఎడ్జ్ లో కూర్చుంటారని అనుకుంటున్నాను. అంటే మోర్ దెన్ మిస్టరీ ఇట్స్ ఎ క్వెస్ట్ అండి. కార్తికేయ ఫస్ట్ పార్ట్ లో మనం చూస్తే దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి ఒక మనకు ఉంటుంది. ఈ సినిమాలో అసలు దేవుడు అంటే ఏంటి అని కనుక్కోవడానికి వెళ్తాడు. అసలు వాట్ ఈస్ గాడ్ ఈజ్ ద క్వెస్ట్ అనమాట. ఆ క్వెస్ట్ లో హీరో అన్నాడు ఏమి అనర్త్ చేస్తాడు, ఏది బయట తీస్తాడు అన్నదే ఈ సినిమాలో ఉంది. ఓకే, నిజానికి కార్తికేయకి ఇష్టమా లేదంటే నిఖిల్ కి కూడా, నిఖిల్ సిద్ధార్థ్ గా కూడా జనరల్ గా ఇష్టమా? నాకు చాలా ఇష్టం అండి మిస్టరీస్, బికాస్ యాజ్ అ కిడ్ ఐ వుడ్ రీడ్ అ లాట్ ఆఫ్ మిస్టరీ బుక్స్. ఫస్ట్ బుక్ గుర్తుందా? అంటే దేని గురించి? ఫస్ట్ బుక్ నాకు గుర్తుంది. నేను when I was in my 3rd standard, మా మమ్మీ అండ్ డాడీ నన్ను ఒక లైబ్రరీకి తీసుకెళ్ళి ఎనిడ్ బ్లైటన్ ది బుక్ ఇచ్చారండి. ఇట్ వాస్ కాల్డ్ 5 Go to Billycock Hill అని చెప్పి ఒక మిస్టరీ అనమాట. బిల్లీకాక్ హిల్ అని ఒక హిల్లో సౌండ్స్ వస్తుంటాయి, అక్కడేమో మిస్టీరియస్ థింగ్స్ జరుగుతుంటాయి. 5 పిల్లలు వెళ్ళి అక్కడ ఏం జరిగిందా అని చూస్తారు. సో ఐ వాస్ బ్లోన్ అవే. అప్పటి నుంచి స్టార్ట్ చేసి మా ఇంట్లో ఎక్కువ చెప్పడం కాదు కానీ ఈ మొత్తం వాల్స్ అన్ని బుక్స్ ఉంటాయండి ఒక బేస్మెంట్లో. నాకు ఇప్పుడు కూడా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఐ గో అండ్ పిక్ అ బుక్ అండ్ రీడ్ ఇట్. ఓకే, సో మొత్తానికి అలా స్టార్ట్ అయింది. ఇలా కంటిన్యూస్గా మీకు నిజంగానే నిఖిల్ గా కంటే కూడా కార్తికేయ గానే ఒక టైంలో గుర్తింపు వచ్చింది. సో మళ్ళీ అది అవుతుందా? కార్తికేయ అంటే స్నేక్ అంకుల్ అనేవారు పిల్లలు వచ్చేసి, వేరెవర్ లైక్ హే స్నేక్ అంకుల్, అరే నా పేరు నిఖిల్ రా. స్నేక్ అంకుల్ అన్నారా మిమ్మల్ని? స్నేక్ అంకుల్ అండ్ పిల్లలండి. నేను ఫ్లైట్ లో ఎక్కేటప్పుడు పిల్లలు వచ్చేసి సెల్ఫీ స్నేక్ అంకుల్ అన్నారు అనుకో, నేను షాక్ అయ్యాను. బట్ ఆ కార్తికేయ నా గుర్తింపు నాకు బాగా హ్యాపీ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెట్కి వెళ్ళాం అండ్ గబ్బర్ సింగ్ 2 సెట్కి వెళ్ళి, సార్ మా ట్రైలర్ లాంచ్ చేయాలన్నప్పుడు ఐఎమ్ నిఖిల్ సార్, ఐఎమ్ హ్యాపీ డేస్ అంటే కార్తికేయ అన్నాడు. సో హ్యాపీ డేస్ నిఖిల్ నేనంటే ఈ సైడ్ కార్తికేయ అన్నాడు. సో హీ లైక్స్ దట్ మూవీ అండ్ ఆయన సినిమా ఎంజాయ్ చేశారంట. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. మంచి రికగ్నిషన్ తెచ్చిన సినిమా అది. నిజంగా యాక్చువల్లీ గుర్తుండిపోయింది అలా ప్రతి ఒక్కరికి. అండ్ ఆ హ్యాపీ డేస్ ఓకే, బట్ దానిలో ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతే ఇది కార్తికేయ నేమ్నే మార్చేసి, నిఖిల్ నేమ్నే మార్చేసి కార్తికేయగా మార్చేసుకున్నారు. అమ్మో అలా కాదులేండి, బట్ డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మీరు అన్నట్టు డాక్టర్ కార్తిక్ కుమారస్వామి ఏదైతే దీనిలో క్యారెక్టర్ ఉన్నాడో వాడిలో నిఖిల్ కూడా ఉన్నాడు. లాట్ ఆఫ్ నిఖిల్ ఇస్ దేర్. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి వేరియేషన్స్, ఒకటి డాక్టర్ అయితే ఒకటి మిస్టరీని కనుక్కొని వెళ్ళడం. హి ఇస్ ఎ ఫుల్ టైం డాక్టర్. ఓకే, వాడు ప్రాక్టీస్ చేస్తుంటాడు, బట్ అట్ ద సేమ్ టైం ఇస్ ఎ పార్ట్ టైం మిస్టరీ హంటర్ అన్నమాట. ఓకే, సో వాడి క్యూరియాసిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల
ఏది జరిగినా వీడు పొద్దునంతా ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చేసరికి పీపుల్ ఉంటారు ఇంట్లో. మా మమ్మీ వాళ్ళందరూ చూసి రే జనాలు వచ్చారా నీకోసం అని. నేను పెద్ద గాడ్ ఫాదర్ లాగా అలా కూర్చొని చెప్పండి మీ ప్రాబ్లం అని చెప్పి సాల్వ్ చేస్తుంటాను. సో ఫస్ట్ సాంగ్లో అంతా చూపించాము వాట్ హ్యాపెన్స్ అని. సో యా ఫన్, ఇట్స్ అ నైస్ గాయ్, నైస్ క్యారెక్టర్. ఓకే, అంటే స్టార్టింగ్ ఫస్ట్ కార్తికేయలో కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ మన స్వాతి గారు కొంచెం తక్కువగా అనిపిస్తారు, నా బ్యూటిఫుల్ అనుకోండి. బట్ దీనిలో అనుపమ గారి ఇది ఎలా ఉండబోతుంది అంటే క్యారెక్టరైజేషన్ మీ త్రూ అవుట్ ఉంటుందా లేదా ఎలా? హీరోయిన్ అని కాకుండా అండి, షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. నేను ఎలాగో తన ఎలాగో, శ్రీనివాస్ రెడ్డి గారు, వైవా హర్ష, దాంతో అనుపమ్ ఖేర్ గారు, వీళ్ళందరూ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్. సో ఈ సినిమాలో హీరోయిన్, నేను హీరో, మా ఇద్దరి మధ్య లవ్ ఉంటుంది, మధ్యలో పాటలు ఉంటాయి. ఇలా చెప్పుకునే డేస్ వెళ్ళిపోయాయి అనుకోవచ్చు నిజానికి. హీరో హీరోయిన్ కమెడీ అది డెఫినేషన్స్ అవన్నీ లేవండి. క్యారెక్టర్ షీ ఈజ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. తనకు ఒక పర్పస్ ఉంది, తన క్యారెక్టరైజేషన్ ఉంది. ఈ సినిమాలో తను నేను ఎలా హెల్ప్ చేసుకుంటాము, ఎలా మేము అనుకున్న ఒక గమ్యాన్ని చేరుతాం అన్నదే సినిమా అండి. సో ఐ థింక్ అనుపమ ఈజ్ హీరోయిన్ అనే ట్యాగ్ కాకుండా లెట్ us give her the tag of an actor, లీడ్ యాక్టర్. ఓకే, చందు గారు ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పటికీ తర్వాత షూట్ చేస్తున్నప్పటికీ మీరు డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇంకా బాగా వస్తుంది లేదా ఏమైనా మిస్ అయ్యారనిపించిందా? ఏ సీన్ అయినా తను చెప్పిన దానిలో ఇంకా బాగుంటే? తను ఫస్ట్ నరేషన్ చెప్పాడు, ఐ ఎంజాయ్డ్ అ లాట్. సెకండ్ నరేషన్ ఇంకా బాగా చెప్పాడు. ఓకే, అండ్ దాని తర్వాత థర్డ్ నరేషన్ అయితే ఐ వెంట్ అండ్ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అండ్ సెడ్ ఇది తీయాలి భయ్యా అని చెప్పాను. ఓకే, దాని తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ కూడా చెప్తాను ట్రై చేశాడు. నేను అన్నాను ఆ థర్డ్ నరేషన్ ఇచ్చారు కదా అదే తీద్దామని చెప్పి. అప్పటికి ఆన్ సెట్ కొన్ని చేంజెస్ అవుతాయి బికాజ్ వీ హ్యావ్ టు అంటే చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పాండమిక్ వచ్చింది, పాండమిక్ ముందు షూట్ చేసాం, తర్వాత షూట్ చేసాం, దాని తగ్గట్టు చేంజెస్ చేసాం కొన్ని కొంచెం. బట్ ఎన్ని చేంజెస్ చేసినా త్రూఅవుట్ మనకు అవుట్పుట్ బాగుండడానికే చేస్తాం. చేంజెస్ కూడా అప్పుడప్పుడు చాలా బాగుంటాయి, అవే క్లిక్ అయిన రోజులు కూడా ఉన్నాయి అనుకోండి. ఇంప్రొవైజేషన్ సెట్ మీద కూడా మనకి ఎంత స్పాంటేనియస్ యాక్టర్స్ ఉన్నారండి. వైవా హర్ష అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళతో కామెడీ ఎంత బాగుండేదంటే మేము కార్లో వెళ్తున్నప్పుడు నాన్ స్టాప్ వాళ్ళ వెనకాల కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను అనుపమకి ఏమైనా చిన్న చాక్లెట్ ఇచ్చినా కానీ చూసారా భయ్యా ఆమె చాక్లెట్ ఇస్తాను మాకు ఇవ్వట్లేదు, ఆ చాక్లెట్ మనకు వద్దండి అని వీరిద్దరు మాట్లాడుకుంటారు. వైవా హర్ష పేరు సులేమాన్, ఈయన పేరు సదానంద్. సదా స్వామీజీ అంటే సులేమాన్ జీ అని వీరిద్దరు చాలా ఫన్గా ఉంటుందండి. ఓకే, అంటే బేసిక్గా కామెడీ అనేది రైటింగ్ డైలాగ్స్లో కాకుండా బేసిక్గా ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటారు. సో ఈ మీరిద్దరు చెప్పిన కాంబినేషన్ కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయాం బికాజ్ వి ట్రావెల్ సో మచ్ కదా. మీరు ఒక 40 రోజులు ఇండియా మొత్తం తిరిగితే ఫ్రెండ్స్ ఒక ఏమవుతాం సో బాగుంది కదా, కలిసి హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం. షూట్ ప్యాకప్ తర్వాత వి యూజ్డ్ టు లైక్ చిల్ టుగెదర్. అండ్ స్నో స్టార్మ్ వచ్చిందండి అక్కడ మధ్యలో. సో ఒక 4 days మాకు షూటింగ్ లేకుండా, అంటే మా విండో ఏదైతే మా విండో కన్నా పైకి డోర్ కన్నా పైకి స్నో వచ్చేసింది, డోర్ ఓపెన్ చేయలేము. ఆ టైంలో ఒక్కొక్క బేసిక్ కొంతమంది చిల్ ఇవాళ కదా రేపు ఏదో ఒకటి అవుతుంది అనుకుంటారు, బట్ ఇప్పుడెలా టెన్స్ పడతారు. ఎవరు ఆ టెన్స్ ఫీల్ లో? బాల్కనీ ఉంటుంది కదండి, బాల్కనీలోకి ఎక్కేసి మేము అందరం అలా కూర్చొని ఫోటోలు తీసుకుంటూ చిల్. ఇంటర్నెట్ ఉంది, కరెంట్ ఉంది. ఇది కూడా లేకుండా ఉంటే ఎంత బాగుండు. మీకు బాగుంటుంది, మాకెలా బాగుంటుంది కాదు అసలు పవర్ లైక్ ఇంటర్నెట్ లేకుండా ఒకసారి ఎప్పుడైనా ఉన్నారండి మీకు -15 degrees పవర్ లేకపోతే ఎలా వణుకుతాం తెలుసా? హీటర్ లేకపోతే చచ్చిపోతాం. సో ఆ వుడ్ని వుడెన్ హీటర్స్ ఉంటాయి కానీ కరెంట్ మాత్రం ఉందండి. జనరేటర్స్ నాకు తెలియదు కానీ కరెంట్ అయితే పవర్ లేకపోయినా పర్లేదు, కరెంట్ అంటే మీన్స్ మన ఇంటర్నెట్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. సో వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆ కెమిస్ట్రీ మీకు స్క్రీన్ మీద రేపు మీకు కనబడుతుంది. సో చందు గారి గురించి మీరు చెప్పాలి, ఎస్పెషల్లీ ప్రీవియస్ దానికి దీనికి కంపారిజన్ చేసి ఏది బెటర్ అయిందని మీకు అనిపించింది? అంటే తన రైటింగ్ పరంగా ఇంకా బెటర్ అయ్యాడు. ఓకే, డైలాగ్స్ కానీ మన వేదాల్లో కానీ మన పురాణాల్లో లేకపోతే మన వాట్ ఎవర్ అయినా మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ఉన్న అన్ని తను చదివాడండి. ఓకే, కొన్ని శ్లోకాలు ఇప్పుడు మొన్న టీజర్లో వాడాం, నాహం కర్త హరిని కర్త అని. సో నిజంగా నాకు అదేంటో తెలియదు, తను నాకు చెప్పినప్పుడు అర్థమైంది, ఓహో అంటే నేనేం చేయట్లేదు దేవుడే అంత చేస్తున్నాడు అనేది మీనింగ్ దాన్ని. ఓకే, సో ఇలాంటివన్నీ పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాడు సినిమాలో. అండ్ చాలా తెలియని విషయాలు కూడా దాన్ని తెచ్చాడండి. సో ఇట్స్ బికమ్ బెటర్ రైటర్. ఎస్, ఇప్పుడు మీరు వాడారు కదా అంతా దేవుడే చేసి, ఇదే ప్రతి ఒక్కరిని ఈ సినిమా చూడాలనిపించేలా చేసింది. అంటే ఏం చేస్తారు వీళ్ళు అనేది ఒక క్యూరియస్ ఉంటుంది కదా. బేసిక్ గా ఇక్కడ ఆగిపోయాం అందరం, అంటే ఈసారి కూడా ఆ స్నేక్ అంకుల్ మళ్ళీ కనిపిస్తారు. స్నేక్స్ అంకుల్ అవుతాడు ఇప్పుడు. ఓకే, అంటే బేసిక్ గా చిన్నపిల్లలు కనెక్ట్ అయ్యేది అలాంటి వాటికి కదా. సో ఈసారి అంటే
విజువల్ చిన్నపిల్లల్ని మేము మా దృష్టిలో పెట్టుకునే మేము Okay. ఇది చేసామండి. Oh, okay. సో దట్ ఒక ఫ్యాంటసీ ఫిలిం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా కనెక్ట్ అవ్వాలి. నాకు చిన్న ఉన్నప్పుడు ఆదిత్య 369, భైరవ దీపం, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. అలాంటి సినిమా ఒకటి అంటే అంత గొప్ప సినిమాలు కాదు కానీ ఆ జానరాలో చేయాలనేది. నిఖిల్ గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా కార్తికేయ 1 చేశాక మళ్ళీ 2 చేస్తే బాగుంటుందని కానీ అసలు వస్తుందని కానీ ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేశాను. చేశారా? అమ్మ 6th సెన్స్ చాలా ఉంది. అంటే హిట్ అయితే చేయొచ్చు అనుకున్నాను. ఓకే, లక్కీగా పీపుల్ హిట్ చేశారు. సో ఇంకా మంచి మంచి మన ఇండియన్ కల్చర్ గురించి చెప్పడానికి, మన మైథాలజీ, హిస్టరీ, మన దేవుళ్ళ గురించి కానీ, మన ఇండియన్ ఆర్కిటెక్చర్ గురించి కానీ ఇవన్నీ బయటకు రావాలంటే ఒక్కొక్క పార్ట్ ఇంకా రావాలి. దయచేసి సినిమా హిట్ చేయండి, ఇంకా మంచి కాన్సెప్ట్స్ చూద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితేనే మళ్ళీ వస్తే అని చెప్తున్నారు కాబట్టి కొంచెం చూసుకొని మనం కూడా హిట్ చేద్దాం, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకు కావాలి కదా బేసిక్గా. సో అంటే ప్రజెంట్ ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు డిఓపిది చాలా కీ రోల్ ఉంటుంది, ఎందుకంటే ఏ మూవీకైనా ఉంటుంది ఆఫ్ కోర్స్, ఇలాంటి మూవీస్కి ఇంకొంచెం ఎస్పెషల్లీ ఉంటుంది. సో మీరు ఏం చెప్తారు మన డిఓపి గారు? సేమ్ డిఓపి ఆఫ్ కార్తికేయ ఫస్ట్ పార్ట్, కార్తిక్ ఘట్టమనేని తన పేరు. సో ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న కెమెరామెనే ఈ సినిమా కావడం వెరీ వెరీ బెనిఫిషియల్, బికాజ్ ఆయనకు తెలుసు ఆ మూడ్ ఎలా ఉంది, ఈ మూడ్ ఎలా చేయొచ్చు అని. అండ్ ఈ సినిమా గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఫస్ట్ పార్ట్లో కొన్ని తక్కువ గ్రాఫిక్స్, బట్ దీనిలో యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ హెవీగా ఉంటాయి. సో అది ఒక డిఫరెంట్ టెక్నిక్. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల సడన్గా వచ్చి టైగర్ రావాలనుకోండి, గ్రాఫిక్స్ చెత్తగా ఉంటే లేదా డిఓపి వర్క్ బ్యాడ్గా ఉంటే మూడ్ చేంజ్ అయిపోతుంది, ఇరిటేషన్ వస్తుంది. అంటే ఇదేంట్రా బాబు అంటే జనాలు ఫస్ట్ మూడ్ అవుట్ అవుతారు. సో గ్రాఫిక్స్ బాగా రావాలి, గ్రాఫికల్ టీమ్ యాజ్ వెల్ as డిఓపి. సో నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాను దట్ మీరు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వరు, చాలా న్యాచురల్ కన్విన్సింగ్ గ్రాఫిక్స్ అన్నమాట. మీరు గుర్తుపట్టని గ్రాఫిక్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపట్టని గ్రాఫిక్స్ అంటే అది గ్రాఫిక్సే అని మనం చెప్పలేము. చూద్దాం ఏమైనా కనపెడతగలుగుతామేమో. యానిమేషన్ ఉంటుందండి సినిమా, యానిమేషన్ ఉంటుంది. ఓకే, కొన్ని అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టు కొన్ని కనిపెడతాం, కొన్ని కనిపెట్టలేము అన్నారు కదా, ట్రై చేస్తారు ఆడియన్స్. బేసిక్ ఇలాంటి వాటి కోసం వచ్చి క్రిటిక్స్ కూడా ఉంటారు కదా మనకి. నిఖిల్ గారు బేసిక్గా డైరెక్టర్ గారు మీరు కూర్చున్నప్పుడు ఏదైనా ఒక సీన్ కావచ్చు లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు బేసిక్గా సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఇదేంటంటే ఒక మిస్టరీ టైప్, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏ సీన్ దగ్గర చాలా టైం తీసుకుని అలా మాట్లాడేసుకున్నారు, గుర్తుందా? నాకు అంటే నాకు సడన్గా ధర్మ సందేహాలు వస్తుంటాయి. పెద్ద లాజికల్ అంటే నాకు ఏ సినిమా అయినా కానీ లాజికల్గా ఉండాలి. ఓకే, లాజిక్ తీస్తే మనమే అడగకపోతే రేపు ఆడియన్స్ మనం అడుగుతారు, ఇది ఎందుకు భయ్యా అది ఎందుకు భయ్యా అని. సో ఫన్నీ థింగ్ ఏంటంటే నాకు డౌట్ -15 -60 degrees వచ్చింది నాకు. అంటే కాదు, ఒక డైలాగ్ చెప్పి ఐఎమ్ నాట్ జోకింగ్, ఒక డైలాగ్ చెప్పేసి మేము అందరం కొండపైకి ఎక్కాము, స్నో పడుతుంది రియల్గా. దాని తర్వాత కెమెరామెన్ రెడీ, ఇప్పుడు స్నో అయిపోయినప్పుడు మనం తీద్దామని చెప్పి తొందరలో ఉన్నారు. ఇలా చూపించి ఒక డైలాగ్ చెప్పారండి అనుపమతో. నేను ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, నేను కింద కదా చెప్పాల్సిందే, లేకపోతే వీళ్ళు కూడా నాతో పాటు సంథింగ్ రావాలి కదా, ఏదో ఉంది డిస్కషన్. అది కాదు నిఖిల్ ఫస్ట్ నువ్వు చేసి అన్నాడు, కాదు నాకు కావాలి నువ్వు చేసి అంటాడు. సో ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ మా ఇద్దరికి. ఈయన కచ్చ కచ్చ అనుకుతారే, ఫస్ట్ మీరు అక్కడ డిసైడ్ అవ్వండి. సో ఇలాంటి క్యూట్ స్టఫ్ ఏనండి, లాస్ట్ డైరెక్టర్ చెప్పింది చేస్తాం. బట్ ఆ క్లారిటీతో వచ్చేది డిఫరెన్స్ ఉంటుంది. అంటే బేసిక్గా నిఖిల్ గారికి ఒక యాక్టర్ నిఖిల్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీకు ఒక స్టోరీ చేసేటప్పుడు వాట్ ఈస్ ద స్ట్రాంగ్ పాయింట్ యూ బిలీవ్, మీలో మీకు స్ట్రెంగ్త్ ఏంటి యాజ్ అ హీరోగా? స్ట్రెంగ్త్ కన్నా నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసండి. ఇది బాగుంది, అది ఇంపార్టెంట్. అది బికాజ్ చెప్పండి. ఐ బిలీవ్ దట్ దేర్ ఆర్ సర్టన్ మూవీస్ నేను చేయకూడదు, చేయలేను. అంటే అన్యాచురల్ ఫిల్మ్స్ నేను చేయకూడదు, మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్. సినిమా కథ లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి కానీ నేను లార్జర్ దెన్ లైఫ్ ఉండకూడదు అన్నది ఒక చిన్నది ఐ ఫీల్ అండి. అండ్ ఐ ట్రై టు డూ ఫిల్మ్స్ విచ్ ఆర్ బిగ్, అట్రాక్టివ్, బట్ ఐఎమ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. సో ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ నేను గుర్తించాను, అండ్ దాని తగ్గట్టు సినిమా నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీ సెలెక్షన్స్లో ఏంటంటే ఏదైతే మీరు మూవీ చేస్తున్నారో మేము అక్కడ మిమ్మల్ని కంటే కూడా క్యారెక్టర్లో వెళ్ళే మిమ్మల్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఐ ఎంజాయ్ దట్ అండి. నిజంగా నాకు అది అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా నిఖిల్ గారు మూవీస్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఉంటారు మీరు. బేసిక్గా బయట నిఖిల్ వేరే, క్యారెక్టర్లో ఉండిపోతారు. ఇది నా కాంప్లిమెంట్ లా ఫీల్ అవుతాను, బికాస్ నిజంగా అర్జున్ సూరవరం షూటింగ్ చేసేటప్పుడు 1.5 year నేను ఒక జర్నలిస్ట్ లా ఫీల్ అయ్యాను నేను. అంటే అలాగే వాకింగ్ అలా చందన అలా చూసి ఏం అడగాలి వస్తుంది. అండ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సూర్య నిజంగా ఎండ బయటికి వెళ్ళకుండా ఒక 5-6 months నేను మ్యాక్సిమం అంటే ఇండోర్స్ ఉండి నైట్ లైఫ్ ఎక్కువ ఎలా ఉంటుందని. సో ఐ ఎంజాయ్ దాట్. అంతకన్నా ఎవరు దొరుకుతుందండి, వేరే మనుషుల్లా మనం బతుకుతూ మళ్ళీ దానికి డబ్బులు ఇస్తూ మాకు
మళ్ళీ అప్రిషియేషన్ వస్తూ. ఓకే. సో ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్ అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ క్యారెక్టర్స్. నిజంగానే అది మాకు కనిపిస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. సో అంటే ఇంకా ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ మేము ఏదైనా మిస్ అయితే మీరు చెప్పాలి అంటే కార్తికేయ 2 గురించి ఒక ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం లేదంటే ఈ మధ్య వీఆర్ లూజింగ్ టచ్ విత్ ద రూట్స్. అంటే మనం అంటే ఒక ఏదో మోడర్న్ కల్చర్లో పడిపోయి మనం ఏదో ఎదుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ మనం వెనక్కి వెళ్తున్నాం అండి. మన సాయిల్ని, మన కంట్రీని, మన నేచర్ని మనం పొల్యూట్ చేసుకుంటూ, వాటర్ తాగే నీరు కూడా ప్లాస్టిక్ ఉంటుందండి ఈ మధ్య. అసలు చెట్లు చచ్చిపోతున్నాయి, బుష్ ఫైర్స్ వస్తున్నాయి, వరదలు వస్తే ఎలా పడుతున్నాయి చూసారు కదండి బయట వర్షాలు. సో ఇదంతా మనం చేసుకుంటుంది. ఇదే 60,000-70,000 ఇయర్స్ ఆర్ లైక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, మనం ఒక్కరే ఉన్నారు. వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఏంటి అని మనం ఎప్పుడు మన పునాదులకి వెళ్ళి చూసుకోవాలండి. సో ఈ సినిమాలో మన ఇండియన్ కల్చర్ గురించి, మన ఇండియన్ కల్చరల్ గ్రేట్నెస్ గురించి మనం చూపిస్తున్నాం. అప్పుడు ఎందుకు చేశారు, వాస్తు ఎందుకు పెట్టారు, లేదా ఈ రిచువల్ ఎందుకు పెట్టారు, ఒక హోమం ఎందుకు చేశారు, ఇవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్పుకుంటూ వచ్చిన సినిమా ఇది. తప్పకుండా యంగ్ జనరేషన్ కూడా దీన్ని చూసి. మీరు చేశారు కాబట్టి మేమందరం వెళ్తాము, యంగ్ అన్నారు కాబట్టి నేను కూడా కలుపుకుంటాను. సో ఖచ్చితంగా అందరు తెలుసుకునే పాయింట్ అయితే ఉంటుంది. అన్సాల్వ్డ్ మిస్టరీలోకి హీరో ఎలా వెళ్తాడు అన్నదే ప్లాట్ కదండి. సో ఆ టైంలో వాళ్ళు మనలాగా హాయ్ బ్రో హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నావు, బాగున్నా, ఇవి ఉండేవి కావు. వాళ్ళ గ్రాంధికం ఆడేవారు. సో అందుకే డైలాగ్స్ కూడా కొన్ని ఆ గ్రాంధికంలో కానీ పౌరాణికంలో కానీ ఉంటాయి. అలాంటి ఒక యంగ్ జనరేషన్ కూడా తెలిసేటట్టు అందుకే అలాంటి లాంగ్వేజ్ మేము వాడామండి. సో డైలాగ్స్ మీకు కొంచెం డిఫికల్ట్గా అర్థం అవ్వకపోయినా కొంచెం ఆలోచిస్తే మాత్రం అర్థమవుతుంది. అంటే యాక్షన్ ద్వారా మేము అర్థం చేసుకోగలము. మేబీ డైలాగ్ వర్డ్ అర్థం కాకపోయినా త్రూ ఎక్స్ప్రెషన్స్ జరిగే సీన్ మరీ అలా ఉంటుంది, కానీ కొన్ని శ్లోకాలు కానీ కొన్ని ఏమన్నా ఒక ఋషిని కలిసినప్పుడు ఆ ఋషి చెప్పడం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ అవి ట్రైలర్లో వాడడం వల్ల కొంచెం ప్యూర్ తెలుగు అనమాట. తెలుగు. ఓకే. సో అయితే ఈ మూవీలో ఇందాక మిస్టరీ చేరిస్తానని చెప్పానండి, పాపం ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు ఏం మిస్టరీ అని ఇంతవరకు మాట్లాడలేదని. సో ఆ మిస్టరీ ఏమన్నా చేరించడానికి అవకాశం ఉందా మాకు? లైక్ ఈ మూవీలో ఒక మిస్టరీ ఉందని నేను అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏమన్నా బయటకి నేను చెప్పాను కదండి, లైక్ మన రీసెంట్గా వీ హ్యాడ్ అ కార్తికేయ క్వెస్ట్. సో మేము ఏం చేసామంటే 4 బ్యూటిఫుల్ గోల్డ్ ఐడల్స్ అండి, కృష్ణుడు బొమ్మలు అంటే కృష్ణుడు విగ్రహాలు, ప్యూర్ గోల్డ్, మళ్ళీ అదేంటో నార్మల్ గోల్డ్ కాదు. అవి మేము తీసుకెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో రాపెట్టి దాన్ని క్లూస్ ఇచ్చాం. ఫస్ట్ హైదరాబాద్లో చేసాం, సూపర్ సక్సెస్ అయింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెంట్ అండ్ దాన్ని సర్చ్ చేశారు. సేమ్ కార్తికేయ అండ్ మా టీం ఎలా అయితే చేస్తాం చాలా మంది వచ్చేసారు. సో ఆ క్లూస్ అన్ని లాస్ట్కి గోల్డెన్ టెంపుల్ ఉందండి హరే కృష్ణ. ఈ ఐడియా మా ప్రొడ్యూసర్ దండి, నాది కాదు. ఎందుకంటే 1.5 స్టాచ్యూ అండి. సో ఎవరో అబ్బాయి వచ్చాడు, పొద్దున్న నుంచి తను వెతుకుతూ నెక్లెస్ రోడ్ అంతా తిరిగాడంట. లాస్ట్కి తనకు క్లూ దొరికింది. నెక్లెస్ రోడ్ లో పీపుల్ ప్లాజా అని పెట్టాం, జనాల పూసల దండ అని పెట్టాం. అంటే ఆ జనాల పూసల దండ వెళ్ళిపోయాడు. యా, సో పీపుల్స్ నెక్లెస్ రోడ్ లాస్ట్ దొరికింది. అక్కడ నుంచి హరే రామ హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళాడు. బంగారంలోనే దొరుకుతుందంటే ఓ గోల్డెన్ టెంపుల్ అని చెప్పి వెతికి వెళ్ళి తీసుకున్నాడండి. తన తర్వాత చాలా మంది వచ్చారు. వేరే వచ్చిన 100-200 పీపుల్కి మేము ప్రామిస్ చేస్తాం, మీరేం ఫీల్ అవ్వకండి, మా మూవీ టికెట్స్ మాత్రం మీకు నచ్చిన ప్లేస్లో ఫ్రీగా ఇస్తాను. సో ఈ క్వెస్ట్, ఆ ఫీలింగ్, డీకోడింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్, తిరుపతి, విజయవాడలో కూడా మేము వెళ్తున్నాం కదా, అక్కడ మేము పెట్టబోతున్నాం. ఇదంతా రెడీ. చాలా మంచి క్లూ. ఒక మిస్టేక్ అయితే చేసి 1.5 lakh వస్తుంది. 1.5 lakh బ్యూటిఫుల్ గోల్డ్. ఓకే, నేను ఇంకా బ్రెయిన్లో పెట్టుకోండి, వీలైతే నేను కూడా ట్రై చేస్తాను. హ్యావ్ ద నాలెడ్జ్. యా, గో హెడ్. అంటే మీరు బృందావన్కి వెళ్ళారు కదా, లైక్ ఇస్కాన్. సో ఆ ఫీలింగ్ ఏంటి? ఫైనల్ క్వశ్చన్, ఇంతకు మించి ఎక్కువ ఇబ్బంది పెట్టాను. బృందావన్కి వెళ్ళడం వాజ్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, బికాజ్ కృష్ణుడు తిరిగిన ప్లేస్ అది. అండ్ ఆయన గురించి ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. అంటే ఇదిగోండి బృందావన్ గార్డెన్ అన్నారు, అంటే ఓహో ఇక్కడైనా కృష్ణుడు ఆడుకుంది, మథుర కృష్ణ జన్మస్థలం అని చెప్పేసి ఒక జైలు లాంటి చూపించారు. అక్కడ ఆయన ఉన్నాడని, అక్కడ పుట్టాడని చెప్పారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ గూస్ బంప్స్ నాకు. అండ్ ఇస్కాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మమ్మల్ని పిలవడం అన్నది మాకు ఒక ఆనర్ అండి. వాళ్ళు నార్మల్గా ఏ సినిమాని పట్టించుకోరాలి, కోట్లాది మంది ఉన్న ఆర్గనైజేషన్ అది. ఇది సినిమా మనది, మీరు రావాలి, వీఆర్ పార్ట్ ఆఫ్ యూ అని చెప్పి ఇన్వైట్ చేసి ఆనర్ చేసి మా టీజర్ అక్కడ ప్లే చేసాం, హిందీ టీజర్. సో మిరక్యులస్ జర్నీ అండ్ వెరీ మిరక్యులస్ ఎక్స్పీరియన్స్. కార్తికేయ 2 has been really amazing for me. నిజంగానే. ఏ లాంగ్వేజెస్ ఒకసారి చెప్తారు? ఎందుకంటే వాళ్ళ ఎన్ని లాంగ్వేజెస్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేసారా ఫస్ట్ మీరు? తెలుగులో అయితే మనకు గ్రాండ్ రిలీజ్ అండి, హిందీలో కూడా చాలా హ్యూజ్ రిలీజ్ అవుతుందండి, అండ్ మలయాళంలో కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ ద థియేటర్స్. కర్ణాటకలో వీఆర్ హ్యావింగ్ తెలుగు అండ్ కన్నడ అండి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో అక్కడ తెలుగు వేసి మిగతాది కన్నడలో రిలీజ్ చేస్తాం. తమిళ్లో థియేటర్లో రిలీజ్ లేదు,
బట్ ఓటీటీలో ఒక 2 months తర్వాత రాబోతుంది. సో తమిళ్లో చూడాలనుకుంటే ఒక 2 months వెయిట్ చేయాలి. అయ్యా పాపం తమిళ్లో ఉన్న బికాజ్ ఓటీటీ ఒక 2 months మాకు గ్యాప్ ఇస్తున్నాం వితౌట్ పుట్టింగ్ ఇట్ ఆన్. ఓకే, సో ఓటీటీ అది ఏం కాదు కానీ నేనైతే కార్తికేయ ఏ లాంగ్వేజ్లో వచ్చినా చూస్తా ఫస్ట్, అది ఇబ్బంది ఏం లేదు. నిజంగా ఈ మూవీ గురించి చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా అండ్ ఒక మిస్టరీని కొంచెం రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మాత్రం సస్పెన్స్ని ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ August 13th కొంచెం పనులు ఉంటే ఏదో ఒక టైంలో ఒకసారి మూవీ థియేటర్కి వెళ్ళండి. అస్సలు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కూడా సండే ఖచ్చితంగా కుదుర్చుకొని అయితే చూసండి. 13th నేనైతే వెయిట్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తానని అనుకున్నాను బికాస్ కాన్సెప్ట్ అలా లాక్కెళ్తూ ఉంటుంది. HMTV వ్యూవర్స్ ప్లీజ్ మీరు తప్పకుండా సినిమాని ఎంకరేజ్ చేయండి అండ్ ఫస్ట్ పార్ట్ని మీరు చూసినట్టే డెఫినెట్లీ ఇది కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. థియేటర్కి వచ్చి చూడండి. మినిమల్ టికెట్ ప్రైజెస్ అండి, మీరు ఈజీగా అఫోర్డ్ చేసే టికెట్ ప్రైజెస్. యూ విల్ కమ్ అండ్ ఎంజాయ్. మీకు ఆ పైసా వసూలు అవుతుంది. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని చూస్తాం. థ్యాంక్ యూ మోనికా. థ్యాంక్ యూ.